ఒక సైడ్కి ఉండండి, కొద్దిగా సైడ్కి ఉండండి. రానండి రానండి రానండి. ఓకేనా? కార్యక్రమం అయిన సన్మాన కార్యక్రమం ఉంది. దయచేసి మధ్యలో ఎవరు ఎప్పొద్దు. దయచేసి మా ఇచ్చిన విన్నపాన్ని మన్నించండి. కొద్దిగా వెనక్కి రావాలా బాయ్ సార్? కొద్దిగా సైడ్కి ఉండండి. పండి పండి పండి. మద్దతు ఇచ్చినటువంటి మా గోపాలన్న గారికి, అట్లాగే పెద్దలు పార్టీ అధ్యక్షులు మా తులసిరామ గారికి, అలాగే మాకు అన్ని విధాల గత ఎలక్షన్లో దగ్గరుండి సొంత ఎలక్షన్ చేసినటువంటి మా శ్రేయోభిలాషి మా హరిబాబు గారికి, అలాగే నా మిత్రుడు మా బిల్లు చంచరామ గారికి, అలాగే మరో మిత్రుడు మా ఉమా గారికి, అలాగే మంచి ఈవో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా మా ఈవో గారు అన్ని మనసులో పెట్టుకున్నారు. చాలా మంచి ఈవో గారు, మీకు చాలా డైనామిక్ ఈవో, ఏమనుకుంటే చేసేటువంటి కెపాసిటీ గల ఈవో, మీకు సంతోషం. చాలా రోజుల తర్వాత అక్కడ మంచి ఈవోని చూస్తున్నాను నేను ఇక్కడ. నిజంగా ఈవో గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇన్స్పెక్టర్ గారికి, అలాగే అన్న సుందరన్న ఎలక్షన్ అప్పుడు నన్ను ఆహ్వానించి అందరికీ పరిచయం చేసినటువంటి పెద్దలు అన్నకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ఏఎస్ గారి కుమారుల గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు పార్వతమ్మ గారికి, అలాగే గుడి మంజులమ్మ గారికి, అలాగే శ్రీరంగ గారికి, అట్లాగే మా బాబు ఎక్కడున్నాడు మా బాబు గారికి, అలాగే మా అమరయ్య గారికి, అట్లాగే ముఖ్యంగా ఇద్దరుపూడి పూజన గారికి, కొమ్మి రవీంద్ర బాబు గారికి, అట్లాగే గోపాల్ మా గోపాల్ గారికి, వేరేటువంటి బీజేపీ నాయకులు నా మిత్రుడు మా రమేష్ సహకరించినటువంటి మా మస్తానాయుడు గారికి, అలాగే మా మోహన్ జన్సన్లో నా తోడు ఉండి మొత్తం ఇంటింటికి తిరిగి ఆ గెలుపులో కూడా భాగమైనటువంటి మా మోహన్కి, మా చంద్రశేఖర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పెద్దలు అన్న ఎప్పుడు అన్నగారు ఆశీర్వాదం తీసుకుంటారు పేర్లే కానీ పెద్దలు అన్నగారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా శివరంజనమ్మ మా అమ్మాయికి, అలాగే జనసేన అమ్మాయికి, అలాగే మా బుల్లిబాబు మిసెస్కి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చి వేదిక మీదకి రాలేక ఉన్నటువంటి మా గురువు మున్సిపల్ చైర్మన్గా అయ్యేదానికి మొట్టమొదట
నన్ను ప్రోత్సహించినటువంటి మా సిపిఎం గోపాలన్న గారికి, అలాగే పెద్దలు కాలేజీలో అన్ని విధాల దేనికైనా సరే నాకు అవుట్రైడ్గా సపోర్ట్ చేసి ఉన్నటువంటి మా అన్న శివన్న గారికి అందరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసి, అలాగే మా డాక్టర్, మా శ్రేయభిలాషి, మా ఆప్తుడు, మా బంధువు మా రమణ డాక్టర్ గారికి, అలాగే వచ్చినటువంటి గూడూరులో ఉన్నటువంటి నా గూడూరు ప్రజలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఇప్పుడే చెప్పారు పెద్దలందరూ కూడా, మా కిరణ్ కానీ, మా గోపాల రామ్మోహన్ రావు గారు అంటే అజాత శత్రువు, ఎవరితో శత్రుత్వం ఉండదు, ఎవరు అడిగినా కానీ మంచి మనిషి అనేటువంటి పరిస్థితి. మొట్టమొదట నాకు ఐడియా వచ్చినప్పుడు నేను మా కిరణ్తో, పులిసినంతో, చెంచురామయ్య గారితో ముగ్గురితో మాట్లాడా. మా పార్టీలో కూడా చెప్పా, ఆ దేవాలయం చేయాలంటే రామ్మోహన్ రావు సార్ అయితేనే బాగుంటుంది, ఆయనకే ఇద్దాం, ప్రజలందరూ మెచ్చుతారంటే అందరూ ఏకగ్రీవంగా మంచి పని తీసుకున్నారు ఎమ్మెల్యే గారు మీరు, అదే ఆ సార్కే ఇవ్వండి అని చెప్పారు. ఏదో చెప్పారంటే ఆయన అంత మంచి మనిషి కాబట్టి అందరు హృదయాల్లో కూడా ఎక్కడ కూడా అది ఇది అని కూడా లేదనమాట. ఆ విధంగా అందరూ హృదయాల్ని దోచుకున్నారు. అదేవిధంగా ఆయన చేస్తారు. నా మొట్టమొదట నా పరిచయం ఏంటంటే, నేను ఉన్నటువంటి అశోక్ నగర్ ఏరియాలో ఒక హాస్పిటల్ అడిగిన వెంటనే ఆ రోజు జన్మభూమిలో ఆయన గారు కట్టించారు. నిజంగా చాలా ఉపయోగం పడింది, కానీ అక్కడ కొంత ఉపయోగించలేకపోతున్నారు. బ్రహ్మాండంగా హాస్పిటల్ కట్టించాడు ఆ రోజు. అలాగే మా చెంచురామయ్య ఇందిరానగర్లో స్కూలు విషయంలో కూడా మా సారు నిజంగా సహాయం చేశాడు. ఇంకా ఎన్నెన్నో ఈ దేవాలయంలో ఆయన చైర్మన్గా 4 సార్లు ఉన్నారని చెప్తున్నారు ప్రజలందరూ కూడా. అంటే అప్పట్లో ఉన్నటువంటి మా నాయకులు దుర్గాప్రసాదరావు గారి హయాంలో, తర్వాత పెద్దలు మాజీ శాసనసభ్యులు పట్టాభాష గారి హయాంలో, అలాగే పెద్దలు మా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు వరప్రసాద్ గారి హయాంలో, మళ్ళీ నా హయాంలో కూడా ఆయన్నే పెట్టామంటే అర్థం చేసుకోండి, ఇంకా ఏ పార్టీకి దేనికి సంబంధం లేదు, ఆయన మంచితనమే ఆయనకి శ్రీరామ రక్ష. అలాగే గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఇక్కడ హరిశ్చంద్రారెడ్డి గారు చైర్మన్ చేశాం. ఆయన ఆఫీస్ రూమ్, బ్రహ్మాండ ఆఫీస్ రూమ్ కూడా ఇక్కడ కట్టించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం. చేసినని మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక రథం కూడా ఇక్కడ ఈ యొక్క దేవాలయానికి ఇచ్చినటువంటి వ్యక్తి హరిశ్చంద్రారెడ్డి గారు. అట్లాగే కోనేరు, అక్కడ మొత్తం ఆ దేవాలయం సంబంధించిన కోనేరును కూడా సిద్ధం చేసి కట్టించిన వ్యక్తి హరిశ్చంద్రారెడ్డి గారు అని చెప్తున్నాను. అలాగే మా ఉమా కూడా ఇక్కడ ఇప్పుడే చెప్తున్న కాంపౌండర్లన్నీ కూడా కట్టించారు ఉమా చైర్మన్ గారు ఉన్నప్పుడు. అలాగే పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నారు ఇక్కడ. అలాగే సిద్ధారెడ్డి గారు కూడా ఇంతకుముందు ఉన్నారు. ఆయన కూడా ఏ స్వార్థం లేకుండా ఈ యొక్క దేవాలయ అభివృద్ధికే కట్టుబడినటువంటి వ్యక్తి. అట్లాగే ఎందుకంటే ఈ దేవాలయం చూడకుండా సారే ఇంకెవరు చేయలేరు, ఎందువల్లంటే అన్నీ ఆయనకి తెలుసు. అలాగే కొత్త వాళ్ళందరూ కూడా ఇప్పుడు వచ్చున్నారు మన సభ్యులుగా, అందరూ కూడా సార్ని ఫాలో అవ్వమని చెప్పి కూడా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామమ్మా. మంచి వ్యక్తి, ఆయన ఫాలో అవ్వమని చెప్తున్నా. అలాగే ఇప్పుడు పెద్దలు చాలామంది చెప్పారు ఆ కోనేరు ఏం చేయాలా, అలాగే అక్కడ ఈ యొక్క రూమ్స్ కట్టాలని చెప్పి కూడా చాలామంది చెప్పారు. సంతోషం. ఈఓ గారికి కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఈఓ గారు సమర్థుడు, దాంట్లో ఇబ్బంది లేదు. ఖచ్చితంగా ఆ షాప్ విషయంలో అందరూ కోఆపరేట్ చేయమని చెప్పి గూడూరు ప్రజలందరూ అన్ని రాజకీయ పార్టీ నాయకులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు అందరూ కోఆపరేట్ చేస్తే నేను ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తున్నా. అంటే కోనేరు డిస్ట్రిక్ట్ కాకుండా కోనేరు అయితే ఉండాల్సిన అవసరం ఉంది. దాన్ని కూడా ఏ విధంగా చేయాలని కూడా పెద్దలు రామ్మోహన్ రావు గారితో కూర్చొని మాట్లాడి, అవసరమైతే సీఎం గారితో మాట్లాడి దానికి సంబంధించిన ఫండ్స్ ఏదైనా ఉంటే తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తానని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. నాకు నిజంగా చాలా తృప్తిగా ఉంది. ఇప్పుడే చెప్పారు జనసేన నుంచి ఇద్దరిని ఇచ్చామంటే ఇవ్వాలి సార్, ఇంకా ఎక్కువ మీకు, ఎందుకంటే అక్కడ కష్టపడ్డారు మీ జనసేన నాయకులు అంత కష్టపడి చేశారు నాకు. అందుకు మీరంటే నాకు ప్రాణం సార్, నాకేమి డౌట్ లేదు సార్. నాకు నిజంగా చాలా బ్రహ్మాండంగా చేశారు. దాంట్లో మా హరిబాబు గారు ప్రధాన పాత్ర పోషించారు. సంతోషం మాకు. ఎందుకంటే అందరూ ఈరోజు ఎమ్మెల్యే ఇక్కడ మళ్ళీ 2వ సారికి వచ్చి మైక్ ఎత్తుకోవాలంటే అందరు ధర్మాలు, అందరూ పుణ్యం, మీ అందరు ఆశీర్వాదం. అంతేగాని సాధారణ కుటుంబంలో పుట్టినోడికి ఇన్నిసార్లు ఎమ్మెల్యే 2 సార్లు అవ్వడం అంటే తమాషా విషయం కాదు. నాకు ఎక్కడ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కూడా నాకు లేదు. అంతా కూడా నా గూడూరు ప్రజల దయ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఇదన్నప్పటికీ చాలా సంతోషం. ఎందుకంటే ఎవరేమనుకున్నా నేను ఉన్నది ఉన్నట్టు చెప్పేటువంటి వ్యక్తిని. పార్టీకి అయితే పక్కన పెడితే మాత్రం గూడూరులో ప్రజలందరూ
నాకు సహాయం చేసిన వాళ్ళే. దాదాపు 12-13 మెజార్టీ గూడూరులో నాకు ఇచ్చారు. అంటే దాన్ని బట్టే నా పైన గూడూరు తల్లికి ఎంత అభిమానం ఉందో ఒకసారి తెలియజేస్తున్నాను. అట్లాగే అందరూ అభిప్రాయం మేరకు సెంట్రల్ లైటింగ్ కూడా గూడూరులో వేస్తున్నాను. త్వరలో 10-15 రోజుల్లో కూడా అది కూడా పూర్తి అయిపోతుందని చెప్పి తెలియజేస్తున్నాను. వెంటనే ఆ కట్ట కూడా మొత్తం బాగు చేసి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేసిన ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గూడూరులో మెజార్టీ ఇచ్చారు. ఏం చేసావా ఆయన సునీల్ కుమార్ అంటే ఇవన్నీ చెప్పాలి. మీరు గ్రౌండ్ చూసారు రోజు అల్లూరు రాజశేఖర రెడ్డి గ్రౌండ్లో జిమ్ పెట్టించాం, అలాగే ఓపెన్ జిమ్ పెట్టించాం, అలాగే గ్యాలరీ పెట్టించాం, అలాగే గోడ కలెక్టర్ గారితో మాట్లాడి దాదాపు 15 లక్షలతో పెట్టి కట్టించాం, అలాగే సున్నం మొత్తం వైట్ వాష్ రోడ్లు వేయించాం, అలాగే గోడకి గుంట్లన్నీ కూడా సిమెంట్తో మొత్తం చెందాలంటే నా బాధ్యత. గూడూరులో పుట్టాం, గూడూరులో పెరిగాం. ఖచ్చితంగా ఎవరేమనుకున్నా నేనైతే నా గూడూరు కోసం చేసేది దీంట్లో రాజకీయాలు అయితే లేవు అని చెప్పి మళ్ళీ తెలియజేస్తున్నా. ఎవరు వచ్చినా 10 మంది వస్తే ఖచ్చితంగా సహాయం చేస్తా. సహాయం చేయకుండా ఉండే పరిస్థితి లేదని చెప్పి నేను తెలియజేస్తూ, నేను ఎవరికైతే శత్రువులు కాదు, ఇక్కడ నాకెవరు శత్రువులు లేరు, నేను ఎవరు కూడా శత్రువుగా జీవితంలో భావించాలని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ, ఏదైనప్పటికీ ఈరోజు రామ్మోహన్ రావు గారి యొక్క అధ్యక్ష ఈ యొక్క దేవస్థాన చైర్మన్లో నిజంగా మళ్ళీ ఒక లెటర్ రాశాం. మా కిరణాన్ని కనుక్కొని ఒక లెటర్ రాయమన్నారు. రామ్మోహన్ రావు గారు ఎవరు ఏంది అని రాస్తే మళ్ళీ ఒక పెద్ద లెటర్ 2 పేజీల లెటర్ మళ్ళీ రాసి పార్టీ ఆఫీస్ పంపించారు. వాళ్ళంతా విచారించారు. ఎందుకంటే మేము చెప్పిన తర్వాత ఇలా వాళ్ళు విచారించారు సార్ గురించి. వాళ్ళకు కూడా మంచి రిపోర్ట్స్ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. వెంటనే అప్పటికప్పటికి ముందు వచ్చేయండి రామ్మోహన్ రావు గారు అని చెప్పి పార్టీ ఆఫీస్లో చెప్పారు. ఎందువల్ల అంత మంచి మనిషి. ఎందువల్ల మనకి గూడూరుకి ఒక వరం 2 రోజులు ఉండడం కూడా. ఎందుకంటే 2 రోజులు మనం కూడా ప్రోత్సహించాలి. పార్టీలు పక్కన పెడితే 2 రోజులు ప్రోత్సహిస్తే మనకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా ఈ దేవాలయానికి ఏ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో నా యొక్క సహాయ సహకారాలు కావాలో ఖచ్చితంగా రామ్మోహన్ రావు గారికి వాళ్ళ టీంకి ఖచ్చితంగా అందిస్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఎంతమంది ఇక్కడ వచ్చి ఈ యొక్క టీంని ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి మా పెద్దలందరికీ నన్ను ఎమ్మెల్యే చేసినటువంటి మా గూడూరు నియోజకవర్గందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.